ఓకే. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి, విత్తన సవరణ బిల్లును రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్లతోని కేంద్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెను కార్మికులు ప్రజలు అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మోతీనగర్ అడ్డా వద్ద కరపత్రాల పంపిణీ చేసి జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 12న సమ్మె జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. కొత్తగా అందరికీ బీఓసీ కార్డులు అన్ని కూడా ఇవ్వాలి. రెన్యువల్ అయిన సందర్భంగా ఇప్పుడు రెన్యువల్ అయ్యి 1 రోజు 2 రోజులు దాటిపోయినా కానీ అది మళ్ళీ రెన్యువల్ చేస్తే సంవత్సరం వరకు పని అయినటువంటి సిస్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి అంటే కొన్ని కొర్రీలు పెట్టి కార్మికులకు కార్డులు సంక్షేమ బోర్డు లేకుండా చేసే విధంగా ప్రభుత్వం చేస్తా ఉంది. గ్రామాల్లోనూ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరును మార్చేయడం జరిగింది. ఆ కూలీలకు పని లేకుండా చేసే విధంగా దాదాపు నిన్న బడ్జెట్ లో 95,000 కోట్లు కేటాయించారు. వాస్తవంగా ఆ స్కీమ్ కు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఈ 95,000 కోట్లు పాత బకాయిలకే సరిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికుల కోసం ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఏం బడ్జెట్ ప్రవేశపెట్టింది అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కానీ పెద్దల కోసమే పనిచేస్తుంది తప్పితే ప్రజల కోసం కార్మికుల కోసం పనిచేయట్లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరినీ కదిలించి 12వ తేదీన సమ్మెను జయప్రదం చేస్తే అప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కార్మికులకు అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం 12వ తేదీ జరిగేటువంటి ఈ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకేనా? చాలే మళ్ళీ ఎప్పుడైతే